మిత్రులందరికీ నమస్కారం. నేను మీ శ్రీ గురు. ఇంతకుముందు వీడియోలో మనం ప్రోస్టేట్ యోగా 1 పేరుతోటి యోగిక్ వాకింగ్ టెక్నిక్ని మనం తెలుసుకున్నాం. సో ఒకవేళ మీరు ప్రోస్టేట్ యోగా 1 కనుక చూడకపోతే తప్పకుండా అది చూసిన తర్వాత అది ఒక వారం 10 రోజులు సాధన చేసిన తర్వాతనే ప్రోస్టేట్ యోగా 2 అడ్వాన్స్ టెక్నిక్లోకి రండి. సో అయితే ఈరోజు ప్రోస్టేట్ యోగా 2లో భాగంగా మనం ఇంకొంచెం యోగిక్ వాకింగ్లో అడ్వాన్స్ టెక్నిక్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇందులో పోయినసారి మనం యోగిక్ వాకింగ్ 1లో ఇలా నీ జాయింట్ హిప్ జాయింట్కి ఈక్వల్గా హైట్ వచ్చేంత వరకు చేయమని చెప్పాం మనం. సో ఈ విధంగా చేయమని చెప్పాం. ఇప్పుడు సేమ్ అందులో భాగంగానే కొంచెం అడ్వాన్స్లో ఈ నీ జాయింట్ మీకు ఇబ్బంది లేకపోతేనే, నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు ఇబ్బంది లేకపోతేనే కొంచెం ఈ నీ జాయింట్ని వీలైనంత పైకి చేసుకునే ప్రయత్నం చేసే విధంగా ప్రయత్నం చేయాలి. మెల్లమెల్లగా పెంచుకోవాలి. ఏది రాత్రికి రాత్రి పెంచొద్దు. ఒకేసారి సడన్గా నాకు ప్రాబ్లం ఈరోజే తగ్గాలని ఒకేసారి చేయకూడదు. లేనిపోని నొప్పులు తెచ్చుకోవద్దు మళ్ళీ. ఎందుకంటే కండరాలు మజిల్స్ పెయిన్ వస్తాయి. ఏదైనా మనకు అలవాటు లేనిది చేసినప్పుడు దాని ఎఫెక్ట్ శరీరం మీద పడకుండా ఉండాలి అంటే మనం మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళాలి. మీకు ఏ డౌట్ ఉన్నా సరే, ఒకవేళ నాకు ఏదైనా నన్ను అడిగిన ప్రశ్నలు అడగాలనుకుంటే కనుక ఈవినింగ్ 4 to 5 మండే టు ఫ్రైడే ఈవినింగ్ 4 to 5 మధ్యలో నాకు కాల్ చేసి అడగవచ్చు. అయితే ఈరోజు మనం చేస్తున్నటువంటి ఈ ప్రోస్టేట్ యోగా 2లో భాగంగా అడ్వాన్స్ యోగిక్ వాకింగ్ ఎలా చేద్దాం మనం చూద్దాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు సింపుల్ 1 minute చేయండి. ఒకవేళ 1 minute అవ్వకపోతే కనీసం 30 seconds అయితే చేయడానికి ప్రయత్నం చేయండి. సో 30 seconds చేస్తూ మీరు 1 minuteకి రీచ్ అవ్వచ్చు. 1 minute చేస్తూ 2 minutes కూడా రీచ్ అవ్వచ్చు. 5 minutes చేయవచ్చు. 10 minutes కూడా రీచ్ అవ్వచ్చు. బట్ డిపెండ్స్ ఆన్ యువర్ ప్రాక్టీస్. సో మరి అడ్వాన్స్లో ఎలా చేయాలి చూడండి ఫ్రెండ్స్. సో మొదటిది ఇది, దిస్ ఇస్ ద ఫస్ట్ బేసిక్. అండ్ ఇలాగ చేస్తూ మెల్లగా ఏం చేయాలి, ఒక చేయితో బ్రీత్ ఇన్, ఒక చేయితో బ్రీత్ అవుట్. బ్రీత్ అవుట్ శబ్దం మీ ముక్కులో నుంచి మాత్రమే రావాలి. అది చాలా ఇంపార్టెంట్. అయితే ఈ నీ జాయింట్ని మెల్లమెల్లగా పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. రైట్, ఈ విధంగా. చూసారా, హిప్ జాయింట్కి అంటే ఇంకా పైకి వస్తుంది చూడండి. ఆల్మోస్ట్ చెస్ట్కి షోల్డర్కి ఈక్వల్గా వస్తుంది. సో ఈ విధంగా రెగ్యులర్గా మన ప్రాక్టీస్ని పెంచుకుంటూ వెళ్ళాలి. కానీ మీకు ఏ ఇబ్బంది అనిపించినా ఇమ్మీడియట్గా ఆపేసి చైర్లో కూర్చొని లేదా బెడ్ మీద పడుకొని విశ్రాంతి తీసుకోవచ్చు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో 30 seconds to 1 minute చేయడానికి ట్రై చేయండి ఈ విధంగా. ఈ విధంగా సేమ్ ఒక 30 seconds, అంటే మొదట్లో 30 seconds చేయండి. వారం 10 రోజులు చేసిన తర్వాత అలవాటు అవుతుంది. అప్పుడు 1 minute ఈజీగా చేయగలుగుతారు. సో ఈ విధంగా చేసిన తర్వాత కొంచెం బ్రెత్ రేట్ పెరుగుతుంది కదా, శ్వాస వేగం పెరుగుతుంది, గుండె వేగం పెరుగుతుంది. మరి దాన్ని మళ్ళీ నార్మల్ చేయడానికి మీ ఇంట్లో చక్కగా 4 అడుగులు 10 అడుగులు ముందుకి వెనక్కి నడుస్తూ ముఖ ప్రాణాయామం, అంటే నోస్ బ్రీత్ ఇన్, మౌత్ బ్రీత్ అవుట్, ఈ విధంగా ఈ విధంగా. సో ముందుకి వెనక్కి నడుస్తూ ఫ్రీగా రిలాక్స్గా చేసుకోవచ్చు. ఇది ప్రోస్టేట్ యోగా 2. సో కాబట్టి ఫ్రెండ్స్, మనము ఇలా ఎన్నిసార్లు చేయాలి, 3 repetitions చేయాలి. మీరు 30 seconds చేసినా కొద్దిసేపు రెస్ట్ తీసుకొని సెకండ్ టైం, మళ్ళీ రెస్ట్ తీసుకొని మళ్ళీ థర్డ్ టైం, 1 minute చేసినా 3 times. సో ఈ విధంగా పొద్దున 3 times, మధ్యాహ్నం 3 times, సాయంత్రం 3 times, అండ్ మళ్ళీ ఈవినింగ్, ఇంకా బిఫోర్ డిన్నర్ కూడా మీరు ఇంకొకసారి చేసుకోవచ్చు. నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను ఫ్రెండ్స్, ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం తగ్గేంత వరకు మీరు రోజుకి 4 పూటలు చేయండి. మహా అంటే 15-20 నిమిషాలు కేటాయిస్తే చాలు. పొద్దున ఒక 15-20 నిమిషాలు, అలాగే మధ్యాహ్నము, అలాగే సాయంత్రము, అలాగే బిఫోర్ డిన్నర్. సో ఇలా చేసుకోండి. ఒకవేళ మీకు ఏదైనా సందేహాలు ఉంటే, మీకు అర్థం కాకపోతే నాకు మండే టు ఫ్రైడే ఈవినింగ్ 4 to 5 మధ్యలో
నా నెంబర్కి కాల్ చేయండి. మీకు డిస్ప్లేలో కనబడుతుంది కదా నెంబర్, ఆ నెంబర్కి నాకు ఫోన్ చేయవచ్చు. సో ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయండి. కానీ రెగ్యులర్గా అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పెల్విస్ రీజియన్లో ఉండేటువంటి మజిల్స్ టైట్ అవ్వడం ద్వారా కావచ్చు, లేదా ఇన్ఫ్లమేషన్ ద్వారా కావచ్చు, లేదా ఎనర్జీ బ్లాకేజెస్ ద్వారా కావచ్చు, ఈ పెల్విస్నిలో కనుక మనం మూమెంట్ సర్క్యులేషన్ పెంచడం ద్వారా ప్రాబ్లం మెల్లమెల్లగా తప్పకుండా తగ్గుముఖం పడుతుంది. అయితే ఏ 10 రోజులో నెల రోజులో చేసేసి నాకు ఇంకా తగ్గలేదని మాత్రం అనుకోవద్దు. కనీసం ఒక 6 నెలల నుంచి 1 సంవత్సరం పాటు రెగ్యులర్గా చేయండి. రోజుకు 4 సార్లు చేయండి. నేను మళ్ళీ పదే చెప్తున్నాను, రోజుకు 4 సార్లు చేయండి. ఇంకా ఈ స్పెషల్ ఇవి నేను చెప్పేటివి ఇవన్నీ స్పెషల్ ఆసనాలు అన్నమాట. వీటితో పాటు ప్రాణాయామాలు, రెగ్యులర్ యోగా క్లాసెస్ మీరు చేయండి, మీకు చక్కని మంచి ఫలితం ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో ప్రోస్టేట్ యోగాలో భాగంగా మళ్ళీ కలుద్దాం. మిత్రులందరికీ నమస్తే.